శ్రీ వశిష్ఠుల వారు దీపదాన మహత్యమును వివరించిన తదుపరి పుష్పార్చన, దీపారాధనాది విధులను గూర్చి వివరించ ప్రారంభించారు. శ్రీ మహావిష్ణువుని కార్తీక మాసంలో తులసీదళంతో గాని జాజిపూలుతో గాని పూజించిన ఎడల జనన మరణ చక్రాన్నుండి విముక్తి కలిగి పరమ పదవిని పొందుతారు. అటువంటి వారికి పునర్జన్మ ఉండదు. సర్వాంతర్యామి సర్వేశ్వరుడు అయిన సదాశివుణ్ణి కార్తీక మాసంలో బిల్వదళాలతో అర్చించిన ముక్తిని పొందుతారు. ఫలదానము చేసినట్లయితే సూర్యరశ్మికి క్రిములు పారిపోయిన విధంగా ఫలదానము చేసిన వారి పాపాలు పటాపంచులవుతాయి. కార్తీక మాసంలో శ్రీమన్నారాయణుని ఉసిరి చెట్టు నీడలో భక్తితో పూజించిన వారికి నరకాధిపతి అయిన యమధర్మరాజు తలెత్తి చూడలేడు. కార్తీక మాసంలో తులసి దళాలతో సాలగ్రామాన్ని అర్చించినవాడు ధన్యుడవుతాడు. భక్తి శ్రద్ధలతో బ్రాహ్మణులతో వనభోజనము చేసిన వారి పాపాలు నశించిపోతాయి. ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామార్చన చేసి సజ్జనులతో వనభోజనం చేయటం వలన వైకుంఠం ప్రాప్తిస్తుంది. భక్తితో భగవంతుని సన్నిధానంలో మామిడి తోరణాలు కట్టి సాలగ్రామాన్ని పూజించడం వల్ల ఉత్తమ గతి కలుగుతుంది. విష్ణు మండపానికి అరటి స్తంభాలు కట్టి పువ్వులతో అలంకరించి సాలగ్రామాన్ని అర్చన చేయువారు ఉత్తమగతిని పొందుతారు. ఈ మాసములో శ్రీ మహావిష్ణువుకు హృదయపూర్వకంగా ఒక్కసారైనా నమస్కరించిన వారి పాపాలు తొలగి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది. కార్తీక మాసంలో భగవంతునికి జపం, హోమం, దేవతార్చన చేసేవారు తమ పితృదేవతల సహితంగా వైకుంఠం పొందుతారు. వస్త్రదానం చేసినట్లయితే అనేక అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం ప్రాప్తిస్తుంది. విష్ణు దేవాలయ శిఖరాన ధ్వజం కట్టే వారి పాపాలు గాలికి దుమ్ము ఎగిరిపోయిన విధంగా ఎగిరిపోతాయి. ఓ మహారాజా, కార్తీక మాసంలో నల్లని అగిసెపూలతో గాని తెల్లని అగిసెపూలతో గాని కేశవ పూజను చేసేవారికి 10,000 యజ్ఞాల వల్ల కలిగే ఫలితం కలుగుతుంది. ఆవు పేడతో తులసి కోట ముందు అలకి శంఖం, పద్మం, స్వస్తిక్ మొదలైన ముగ్గులు వేసి అలంకరించిన స్త్రీలు విష్ణుమూర్తికి శిష్యులుగా అవుతారు. కార్తీక శుద్ధ చతుర్దశి యందు, కార్తీక బహుళ చతుర్దశి యందు గాని విష్ణు సన్నిధిలో దీపారాధన చేయటం వలన కలిగిన ఫలితాన్ని వివరించడానికి సృష్టికర్త అయిన బ్రహ్మకు కూడా సాధ్యపడదు. కార్తీక చతుర్దశి యందు ప్రమిదలలో నువ్వుల గింజలు వేసి అగసి పువ్వులు ఉంచి కేశవాలయంలో దీపాలు వెలిగించి శ్రీ మహావిష్ణువుకు దీపారాధన చేయవలెను. కార్తీక పౌర్ణమి నాడు జిల్లేడు పూలతో శివారాధన చేసిన వారికి దీర్ఘాయుర్దాయువు కలిగి మరణానంతరం శివసాయుధ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో మల్లెపూలతో నారాయణుని పూజించినట్లయితే సూర్యోదయము వల్ల చీకట్లు పోయిన విధంగా అన్ని పాపాలు పటాపంచులవుతాయి. తులసి కాండంతో తీసిన గంధాన్ని శ్రీ మహావిష్ణువుకు అర్పించినట్లయితే పాప విముక్తి పొంది విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. మ్రోల నర్తకుని వలె నాట్యం చేసినట్లయితే జన్మాంతరార్జితమైన పాపాల నుండి విముక్తి కలుగుతుంది. కార్తీక మాసంలో కేశవ దేవాలయాన్ని అందంగా తీర్చిదిద్దిన వారు వైకుంఠంలో విష్ణుపదాన్ని పొందుతారు. కార్తీక మాసంలో అన్నదానం చేయటం వల్ల సకల పాపాలు పోతాయి. నదీ స్నానం, నువ్వుల దానం, బ్రహ్మపత్రమున భోజనం, కార్తీకమున అన్నదానం, ఈ 4 సమాన ఫలప్రదాలని పెద్దలు అంటూ ఉంటారు. కార్తీక పౌర్ణమి నాడు స్నానం, దానం చేయని వాళ్ళు అనేక సార్లు కుక్క జన్మలెత్తి చివరికి చండాల జన్మ పొందుతారు. కార్తీక మాసం వ్రతం చేయని పురుషుడు గాని స్త్రీ గాని అనేక జన్మల్లో గాడిదగా పుడతారు. కార్తీక పున్నమి నాడు భక్తవత్సలుండైన శ్రీమన్నారాయణుని కదంబ పుష్పాలతో పూజించిన పుణ్యాత్ములు సూర్యమండలాన్ని చీల్చుకుని పోయి స్వర్గంలో సుఖాలు అనుభవిస్తారు. కార్తీక మాసంలో సర్వజగద్రక్షకుడైన శ్రీమన్నారాయణుని భక్తితో మొగలి పూలతో ఆరాధించినట్లయితే 7 జన్మల తరువాత వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణ జన్మను పొందుతారు. శ్రీమన్నారాయణుని 1000 దళాలు గల కమలాలతో కార్తీక మాసంలో పూజించే మానవులు దీర్ఘాయువును పొంది చివరకు సూర్యలోకం పొందుతారు. శ్రీ మహావిష్ణువు ప్రతిమను అగసిపూలతో అలంకరించి భుజమున దాల్చిన వారు స్వర్గాధిపత్యమును పొందుతారు. పురుషులు గాని స్త్రీలు గాని పూలమాలలతో తులసీదళాలతో శ్రీమన్నారాయణకి పూజ చేసినట్లయితే సకల పాపాలు తొలగిపోయి విష్ణు సాయుధ్యం పొందుతారు. కార్తీక మాసంలో ఆఖరు ఆదివారం రోజైన
కార్తీక స్నానం చేసినంత మాత్రాన నెలంతా స్నానం చేసిన ఫలితం ప్రాప్తిస్తుంది. కార్తీక మాసంలో మొదటి రోజున శుద్ధ పాడ్యమి, మధ్య రోజైన పౌర్ణమి, చివరి రోజైన చతుర్దశి రోజు స్నానం చేసినట్లయితే ఆ నెలంతా స్నానం చేసిన ఫలితము దక్కుతుంది. ఆ విధంగా కూడా చేయడానికి శక్తి చాలని వాళ్ళు కార్తీక మాసం అంతా కార్తీక మహత్యాన్ని వినటం వలన అన్ని పాపాలు తొలగిపోతాయి. ఈ మాసంలో దేవాలయంలోని దీపాలు ఉంచిన మానవులు పాపాలు నశించిపోయి ఈ మాసంలో విష్ణు పూజ కొరకు మనోవాక్కాయ కర్మ వలన తోడ్పడేవారు స్వర్గలోకం పొందుతారు. పుష్పం, గంధం, ధూపం మొదలైనవి కార్తీక మాసంలో విష్ణు భగవానునికి భక్తిపూర్వకంగా అర్పించి ఆరాధించేవారు విష్ణుపదం పొందుతారు. కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణు సాన్నిధ్యంలో జపతపాలు చేయని మానవుడు అనేక జన్మలు నక్కగా పుట్టాల్సి వస్తుంది. ఏ మానవులు కార్తీక మాసంలో విష్ణు భగవానుని సాన్నిధ్యంలో ప్రదోషకాలంలో పురాణ కాలక్షేపం చేస్తారో వారు కేశవ మందిరం చేరుకుంటారు. ఈ కార్తీక మాసంలో సాయంకాల సమయమందు స్తోత్ర పాఠాల్ని పారాయణ చేసేవారు సర్వసుఖాలు అనుభవించి అనంతరం శాశ్వత ముక్తిని పొందుతారు. వారికి తిరిగి పునర్జన్మ ఉండదు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్య మందలి 7వ అధ్యాయం సంపూర్ణం.